ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చరణ్ పాల్ గారు ఒక మీటింగ్ లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మరి యొక్క రక్తము యేసుక్రీస్తు యొక్క రక్తం కోసం మాట్లాడడం జరిగింది. దాన్ని జాన్ పాల్ గారు ఖండిస్తూ ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో జాన్ పాల్ గారు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా దేవుని సత్యవాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక జాన్ పాల్ గారు మాట్లాడిన విషయాలు ఎంత మాత్రం వాక్యానుసారం కాదని ఈ సమయంలో నేను వారికి తెలియజేస్తూ నేను మీకు కూడా ఆ విషయాలను తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా జాన్ పాల్ గారు మాట్లాడుతూ ఆ యొక్క మీటింగ్ లో అడిగిన ప్రశ్నను మరియు ఆ ప్రశ్నకు చరణ్ పాల్ గారు చెప్పిన సమాధానం వీటన్నిటి కోసం మాట్లాడుతూ దరిద్రమైన ప్రశ్నలు, దరిద్రమైన ఆన్సర్లు, చండాలపు ప్రశ్నలు, చండాలపు ఆన్సర్లు అని ఈ రీతిగా ఎద్దేవా చేస్తూ చాలా దారుణంగా జాన్ పాల్ గారు మాట్లాడడం జరిగింది. ఈయన చెప్పిన సమాధానం పరమ దరిద్రమైన సమాధానం అనుకుంటే ఇప్పుడు ఆ యాంకర్ చూడండి, యాంకర్ మరి పాస్టర్ తెలియదు కానీ థ్యాంక్ గారు చాలా మంచి సమాధానం చెప్పారు అని అంటాడు చూడండి. ఇట్లా సమాధానం ఎంతకి ఇలాంటి చండాలపు ప్రశ్నలు తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు దానికి పరమ చండాలమైన సమాధానం చెప్పినటువంటి ఈ కిరణ్ పాలు దాన్ని మరలా చక్కటి సమాధానం అని ప్రభునామానికి కృతజ్ఞత తెలియజేసినటువంటి ఇలాంటి చండాలపు వ్యక్తులు మొట్టమొదటిగా జాన్ పాల్ గారికి ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు సహోదర ప్రేమ కలిగి మాట్లాడడం అనేది చాలా అవసరం. ఎందుకంటే హేతువడుగు ప్రతి వానికి సమాధానం చెప్పడానికి సాత్వికముతో సమాధానం చెప్పమని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంత మాత్రం కాదు, ప్రేమతో సత్యం చెప్పమని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఖండించినప్పుడైనా సత్యం చెప్పినప్పుడైనా ప్రేమ సాత్వికం అనేది చాలా అవసరమని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి జాన్ పాల్ గారు మీరు ఆ రీతిగా మాట్లాడడము వాక్యానుసారం కాదని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మీరు మాట్లాడిన విషయాలు చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగినప్పుడు అదేం ప్రశ్న, అదొక పిచ్చి ప్రశ్న అని మాట్లాడుతూ మనందరికి ఎక్కడి నుంచో రక్తం వస్తుంది, మన యొక్క తల్లిదండ్రుల నుండి మనకు రక్తం వస్తుంది. అలాగే యేసుప్రభు వారు మరియలో నుండి ఆయనను జన్మించాడు కాబట్టి మరియలో నుండి యేసుప్రభు యొక్క రక్తం వచ్చింది అని మీరు మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క మరియ రక్తం యేసులో ఉన్నదా అని యొక్క అంశము, ఈ యొక్క సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది కాదు. ఇంతకు ముందు కూడా విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కొంతమంది సహోదరులు ఖండించడం జరిగింది. నేను కూడా అప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారిని ఖండించి యేసుక్రీస్తులో ఉన్న రక్తం మరియది కాదు, ఆదాముది కాదు అని అనేక లేఖనాలు చూపించి అనేక వీడియోలు కూడా చేయడం జరిగింది. కాబట్టి మరలా ఇప్పుడు అదే అంశం మరలా తెర మీదకి వస్తుంది. కాబట్టి ఒకసారి దాని మీద కొన్ని విషయాలు స్పష్టత ఇవ్వాలని నేను ఈ రీతిగా ముందుకు రావడం జరిగింది. ఒకసారి ఆయన ఏమన్నారో మీకు వినిపిస్తాను, చూడండి. అందులో రక్తం ఉంటది కదా, ఎక్కడి నుంచి వచ్చి ఉంటది? మరియమ్మ నుండి వస్తుంది. ఇది పెద్ద విశేషం కాదు కదా. ఆయన ఏమైనా ఇలా గాలిలో నుంచి ఇలా కింద పడ్డా? కాదు కదా. మరియమ్మలో నుండి వచ్చాడు. మరియమ్మలో నుండి వచ్చాడంటే ఆయన శరీరం మరియమ్మలో నుండి వస్తే రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న విషయం కదా ఇది. ప్రభువైన యేసుక్రీస్తు 9 నెలలు మనలాగే కన్య మరియ గర్భంలో ఆయన రూపాన్ని సంతరించుకున్నాడు. అందులో రక్తం ఉంది కదా, అందులో చర్మం ఉంది, కండరాలు ఉన్నాయి, మాంసం ఉంది, నరాలు ఉన్నాయి, రక్తం ఉంది, ప్రతి అవయవం ఉంది కదా. మరియమ్మ శరీరమే కదా యేసు ప్రభుది. మరియమ్మ శరీరమే కదా యేసు ప్రభుది. యేసు ప్రభు లోనికి రక్తం ఎలా వస్తుంది? కన్య మరి నుండి వస్తుంది. అంతే కదా, వెరీ సింపుల్ కదా. యేసు ప్రభు శరీరం కానీ రక్తం కానీ మొత్తం మరియమ్మలో నుండి వచ్చినవే. ఈ స్టేట్మెంట్స్ చూస్తుంటే జాన్ పాల్ గారికి సైన్స్ గురించి కూడా సరైన అవగాహన లేదు అని అనిపిస్తుంది. గమనించినట్లయితే పిల్లల్లోనికి రక్తము తల్లిదండ్రుల నుంచి వస్తుంది. అయితే ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లిదండ్రుల నుంచి తండ్రి యొక్క కణము, తల్లి యొక్క కణము వచ్చి ఫలదీకరణ చెందిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది, ఎంబ్రియో పిండం ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే సంయుక్త బీజం ఏర్పడిపోతుందో, పిండం ఏర్పడిపోతుందో, ఆ పిండ దశ నుంచి ఆ పిండం ఏర్పడిన తర్వాత తల్లి గర్భములో ఉన్న ఆ పిండము ఏమాత్రం తల్లి నుంచి ఎటువంటి బయోలాజికల్ కనెక్షన్ అనేది కలిగి ఉండదు. ఆ పిండంలోనికి వచ్చిన బ్లడ్ కానీ, ఆ పిండంలోకి వచ్చిన కణాలు, డిఎన్ఏ ఇవన్నీ కూడా ఇంతకు ముందు అనగా ఫలదీకరణకు ముందు తల్లి యొద్ద నుంచి తండ్రి యొద్ద నుంచి వచ్చిన ఆ కణాల నుండి వస్తుంది. కానీ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ అనగా ఫలదీకరణ చెందిన తర్వాత ఎంబ్రియో ఎదుగుతున్న ఆ సమయంలో తల్లి నుంచి ఎటువంటి బయోలాజికల్ కనెక్షన్ కానీ తల్లికి పిల్లకు ఉండదు అని సైన్స్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కేవలం ఆ యొక్క బిడ్డ ఎదుగుదలకు ప్లసెంటా ద్వారా తల్లి నుంచి ఆ ఫుడ్ తీసుకుంటది అంతే తప్ప తల్లి గర్భంలో ఆ పిండము 9 నెలలు ఉన్నప్పటికీ ఆ 9 నెలలు తల్లి నుంచి ఎటువంటి బయోలాజికల్ కనెక్షన్ ఉండదు. పిల్లల్లోకి వచ్చిన ఆ బయోలాజికల్ మెటీరియల్ అంతా కూడా
ఫలదీకరణకు ముందు వచ్చిన ఆ యొక్క తండ్రి తల్లి కణాల మీద ఆధారపడి ఉంటది. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరికీ తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా మనం పుడుతున్నాం కాబట్టి వారి యొక్క కణాలలో నుండి సంయుక్త బీజం ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క సంయుక్త బీజంలోనికి వచ్చిన ఆ యొక్క DNA తల్లిదండ్రులకు అవుతుంది. కానీ ఇఫ్ యూ కమ్ టు జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే యేసుప్రభు వారు తల్లి తండ్రి యొక్క కలయిక ద్వారా పుట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కన్య మరియ గర్భంలో ఆయన జన్మించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తులోనికి తండ్రి యొక్క కణం రాలేదు. ఇంకా మరి యొక్క కణాల కోసం ఆలోచన చేస్తే తండ్రి యొక్క కణాలను ఉపయోగించిన దేవుడు తల్లి యొక్క కణాలను ఎందుకు ఉపయోగించుకుంటాడు? అసలు దేవుడు కన్య గర్భంలో ఎందుకు పుట్టాల్సి వచ్చింది అంటే మానవ యొక్క శరీరములో, మానవుని యొక్క రక్తములో, మానవుని యొక్క మనస్సులో అంతటిలో పాపం ఉంది కాబట్టి ఆ పాపము స్వభావ రీత్యా మనుషులందరిలోనికి సంక్రమిస్తుంది. కాబట్టి అది యేసుక్రీస్తులోనికి రాకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక నుండి ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి కనుక ఆయన శరీరములోనికి ఎటువంటి పాపపు నియమము రాకూడదు కనుక ఈ యొక్క కన్య గర్భము అనే యొక్క విధానంలో యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడి లోకంలోనికి పంపించాడు. అందుచేతనే మరి యొక్క కణాలను కూడా దేవుడు ఉపయోగించలేదు. ఒకవేళ మరి యొక్క కణాలు యేసులోనికి వస్తే మరియలో ఉన్న ఆ పాపపు నియమం యేసు ప్రభులోనికి కూడా వస్తుంది. తద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జన్మతః ఆయన పాపి అవుతాడు. అప్పుడు ఆయన మన పాపములను తీయలేడు. ఆయనకే ఒక రక్షకుడు అవసరం అవుతుంది. కాబట్టి యేసు శరీరము కానీ యేసులో ఉన్న రక్తము కానీ కంప్లీట్గా దేవుడు నూతనంగా సృష్టించాడు మరియ గర్భంలో. గమనించండి, ఇక్కడ జాన్ పాల్ గారు యేసు ప్రభు వారు మరియ గర్భంలోనే నిర్మించబడ్డాడు. అయినప్పటికీ మరి యొక్క కణాలు కానీ, మరి యొక్క DNA కానీ, మరి యొక్క బ్లడ్ కానీ ఏవి కూడా యేసులోనికి రాలేదు. ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత పిండం ఎలా అయితే ఎదుగుతుందో తల్లి యొక్క కనెక్షన్ లేకుండా, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మరియ గర్భంలో ఒక అద్దె గర్భము లాగా సరోగసి మెథడ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు మరియ గర్భములో ఎదగడం అనేది జరిగింది. ఆయన మనుషుడికి పుట్టాలి కాబట్టి ఆయన స్త్రీ నుంచి వచ్చాడు. అంతేకాని యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆదాము నుండి ప్రవహిస్తున్న లేకపోతే ఆదాము నుంచి వస్తున్న ఆనువంశికమైన శరీరము కణాలు కానీ రక్తము కానీ ఏవీ లేవు. ఆదాము ఎలా మొట్టమొదటి మనిషో అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మరియ గర్భంలో నిర్మించబడిన మరి యొక్క ఆదాము అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 6:60 వచనాలు మనం చదివినట్లయితే ఆయన తన గురించి తెలియజేసుకుంటూ ఆయన శరీరం పరలోకం నుండి వచ్చిన శరీరం అని, ఆయన రక్తం పరలోకం నుండి వచ్చిన రక్తం అని యేసు ప్రభు వారు తెలియచేయడం మనం చూస్తాము. అలాగే యోహాను సువార్త 1:14 వచనంలో వాక్యం శరీరధారియే అని మనం చూస్తాం. కానీ మూల భాష కానీ ఇంగ్లీష్లో కానీ చదివితే ద వర్డ్ బికమ్ ఫ్లెష్ అనే మాటను చూస్తాం. అంటే వాక్యము శరీరం అయిపోయింది. అంటే దేవుడే శరీరముగా మారాడు. మరి యొక్క కణాలతో శరీరం నిర్మించబడలేదు, మరి యొక్క కణాలతో యేసుక్రీస్తు రక్తం నిర్మించబడలేదు. ఈ విషయం గమనించండి. అందుచేతనే మన రక్తం వేరు, యేసుక్రీస్తు రక్తం వేరు. మన రక్తంలో పాపపు నియమం ఉన్నది. మన రక్తం కలంకమైనది. యేసు రక్తం మాత్రమే నిష్కల్మషమైనది. యేసు రక్తం మాత్రమే పరిశుద్ధమైనది. అంతేకాకుండా మీరు మరొక మాట అన్నారు, రక్తంలో పరిశుద్ధత ఉండదు, రక్తంలో పరిశుద్ధత ఉండదు అని. ఒకసారి జాన్ పాల్ గారు అన్న మాటలు ఒకసారి విందాం. ఒక మాట చెప్తాను, రక్తంలో పరిశుద్ధత లేదు, రక్తంలో పరిశుద్ధత లేదు. ఈ మేధావులు చెప్పేటువంటి దరిద్రమైన సమాధానం ఒకటి, దానికి మరలా చక్కని సమాధానం కితాబ్ ఒకటి. కానీ లేఖనం ఏం తెలియజేస్తుంది? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే 18 నుంచి చదివితే, వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఇక్కడ యేసుక్రీస్తు రక్తం యొక్క విశేషణాలు అపోస్తలుడైన పేతురు చెప్తూ, యేసుక్రీస్తు రక్తము అక్షయమైన రక్తము, యేసుక్రీస్తు రక్తము అది యేసుక్రీస్తు రక్తము నిష్కల్మషమైన రక్తము, నిర్దోషమైన రక్తము అని అపోస్తలుడు పేతురు చెప్తున్నాడు. కాబట్టి రక్తములో పరిశుద్ధత ఉండదు అని మీరు ఎలా చెబుతారు? ఒకవేళ రక్తములో పరిశుద్ధత లేకపోతే యేసుక్రీస్తు రక్తం నిర్దోషమైన రక్తము అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు రక్తము నిర్దోషమైనది అని ఎంఫసైజ్ చేస్తూ ఎందుకు చెప్తున్నాడు అంటే, మిగిలిన వారి రక్తములు దోషభరితమైనవి అనే లేఖనం తెలియజేస్తుంది కదా. కాబట్టి యేసుక్రీస్తు రక్తము నిష్కల్మషమైనది, యేసుక్రీస్తు రక్తమే నిర్దోషమైనది, అమూల్యమైనది. ఎందుకనంటే అది భూలోకంలో
కేవలం మానవులలో నుండి వచ్చిన రక్తం కాదు. మరియ గర్భంలోని యేసుక్రీస్తు ప్రభువు నిర్మించబడ్డాడు, కానీ యేసులోనికి ప్రత్యేకమైన రక్తం, ప్రత్యేకమైన శరీరము ఏర్పాటు చేయబడింది. ఏ రీతిగా ఆదాము నిర్మించబడ్డాడో అలాగే యేసు ప్రభు వారు కూడా నిర్మించబడ్డాడు. ఎందుకనంటే ఆదాములో ఉన్న రక్తము, ఆదాము యొక్క శరీరంలో పాపం నియమం ఉన్నది కాబట్టి అది యేసులోనికి రాకూడదు. కాబట్టి ఈ విషయం గమనించాలని మనవి చేస్తున్నాను. అలాగే హెబ్రీ పత్రిక 9:23 ఒకసారి చదవండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే పరలోక సంబంధమైన వస్తువులను పోలిన వస్తువులు అనగా ప్రత్యక్ష కూడారం భూమి మీద ఉన్నవి, అవన్నీ గొర్రెపిల్ల రక్తము, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క భౌతికమైన రక్తముల చేత శుద్ధి చేయబడవలసిన పరిస్థితి ఉన్నప్పుడు పరలోక సంబంధమైన వస్తువులు అనగా పరలోకంలోని గుడారంలోని వస్తువులు కూడా రక్తం చేత శుద్ధి చేయబడవలసి ఉన్నది. అయితే ఆ రక్తము ఈ భౌతిక రక్తం కంటే శ్రేష్టమైన రక్తము, ఈ భౌతిక రక్తము కంటే శ్రేష్టమైన రక్తం అయి ఉండాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. అందుచేత యేసుక్రీస్తు రక్తము పరలోకములోని గుడారంలో ఉన్న పరలోక వస్తువులను కూడా శుద్ధి చేయగలిగిన శక్తివంతమైన రక్తం అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి యేసులో ఉన్న రక్తము అది దేవుని రక్తము. రక్తములో ప్రాణం ఉంటుంది, మనిషి రక్తంలో మనిషి ప్రాణం ఉంటుంది. యేసు రక్తంలో దేవుని ప్రాణ శక్తి ఉన్నది. కాబట్టి యేసు రక్తము అమూల్యమైనది, కాబట్టి యేసు రక్తము నిష్కల్మషమైనది, కాబట్టి యేసు రక్తము అక్షయమైనది. యేసు రక్తం మాత్రం కాదు, యేసు శరీరము కూడా. అందుచేతనే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని అపోస్తలుడైన పేతురు చెప్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు శరీరముగా వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు రక్తములోనికి వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. యేసు ప్రభు శరీరంగానే రక్తంగానే మొత్తం మరియమ్మలో నుండి వచ్చినవే. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. రక్త మాంసములలో పాలివాడయ్యను. హెబ్రీ పత్రిక 2:14 రక్త మాంసంలో పాలివాడయ్యను. ఏ రక్త మాంసాల్లో? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఏ పిల్లలు? ఆదాము సంతానం. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున యేసు ప్రభు కూడా రక్త మాంసంలో పాలివాడు కావాల్సి వచ్చిన. పాలివాడు అంటే ఆ రక్తం కానీ ఆ మాంసం కానీ మన లాంటిదే, మన మాంసమే, మన రక్తమే. అలాగే మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15 యేసుక్రీస్తు రక్తమాంసంలో పాలివాడయ్యాడు. కాబట్టి ఆదాములో ఉన్న రక్తము, మరియలో ఉన్న రక్తము, యేసులో ఉన్న రక్తం ఒకటే అని మీరు చెప్తున్నారు. కానీ గమనించండి, హెబ్రీ పత్రిక 2:15 జాగ్రత్తగా చదివినట్లయితే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఈయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను అని రాయబడింది, కానీ ఆ రక్తమాంసములలోనే పాలివాడై ఉండెను అని రాయబడలేదు. అంటే ఆ పిల్లలు అనగా మానవ జాతికి రక్తమాంసాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా సహోదరుడిగా పిలువబడ్డానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. అంటే ఆయన కూడా రక్తమాంసములు కలిగిన శరీరంతో వచ్చాడు అని అపోస్తలుడైన పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు. అంతేగాని ఆదాము యొక్క రక్తంలోనే యేసుప్రభు వారు పాలివాడయ్యాడు, మనలాగే యేసుప్రభు వారు పుట్టారు, మనలాంటి శరీరం, మనలాంటి రక్తమే యేసుప్రభుకు ఉంది అని అనుకోవడం అనేది లేఖన విరుద్ధం. ఒకవేళ యేసుప్రభు వారిలో మనలాంటి రక్తం, మనలాంటి శరీరం ఒకవేళ ఉండాలి అనేది దేవుని ఉద్దేశం అయితే, మనం ఎలాగూ పుడుతున్న భూమి మీద మనుషులు ఎలాగ పుడుతున్నారు, యేసుప్రభు వారు కూడా అలాగే పుట్టాలి. కానీ యేసుప్రభు వారిని కన్య గర్భంలో ఎందుకు పుట్టించవలసి వచ్చినది? కాబట్టి ఆలోచన చేయండి. అంత మాత్రం కాదు, మొదటి ఆదాము ఆ యొక్క ఆదాము అయితే యేసుప్రభు వారు కడపటి ఆదాము లేదా రెండవ ఆదాము అని యేసుప్రభు వారికి పేరు ఇవ్వబడింది. కాబట్టి ఆదాము భూమి నుంచి వచ్చిన మట్టి మనిషి, యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి వచ్చిన ఆత్మ సంబంధి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరియ గర్భంలోనే నిర్మించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి మానవ శరీరం ఉన్నది, మానవ రక్తం ఉన్నది. కానీ అది ఆదాము యొక్క రక్తము కాదు, లేకపోతే మరియ రక్తం కాదు. ఆదాము మొదలుకొని భూమి మీద ఉన్న ఈ మనుషులలో ప్రవహిస్తున్న రక్తం కాదు. ఆదాము ఎలా ప్రత్యేకమైన ఒక మనిషో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ప్రత్యేకమైన మనిషి. ఆదామును దేవుడు ఏ రీతిగా ప్రత్యేకంగా నిర్మించాడో అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మరియ గర్భంలో ప్రత్యేకంగా నిర్మించాడు.
అందుచేతనే యేసు శరీరము, యేసు రక్తం పరిశుద్ధమైనది, పవిత్రమైనది, అది నిష్కల్మషమైనది, అమూల్యమైనది. అందుచేతనే ఏ మనుష్యుడు కూడా మానవ జాతిని విమోచించలేడు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే విశ్వ పాపములను భరించగలిగిన వాడు, విశ్వ పాపములను హరించగలిగిన వాడు, విశ్వ పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన శక్తి యేసు రక్తములోని, యేసు శరీరంలోను ఉన్నది. కనుకనే ఆయన మాత్రమే విమోచన చేయడానికి సరి అయిన యోగ్యుడు. అందుచేతన ఆయన వచ్చాడు, ఆయన మన కోసం మరణించాడు, మరణం జయించి సజీవంగా లేచాడు. కాబట్టి జాన్ పాల్ గారు ఒకసారి మీరు ఈ విషయాలు ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తులో మరియ రక్తము కానీ, ఆదాము రక్తము కానీ, భూమి మీద ఉన్న ఈ మనుషుల రక్తం ఏమాత్రం లేదు. కనుక ఈ విషయాన్ని మీరు గ్రహించాలని మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ విషయంలో ప్రేమపూర్వకమైన చర్చ చేద్దాం, ఆలోచన చేద్దాం. తద్వారా తెలుగు క్రైస్తవ సమాజానికి మనం ఇంకా స్పష్టత ఇచ్చిన వారం అవుతాము. కాబట్టి ఈ విషయం ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియో విన్న క్రైస్తవ సమాజమా, ఈ సత్యాన్ని మీరంతా బాగా తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే చరణ్ పాల్ గారికి, జాన్ పాల్ గారికి ఇద్దరికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. జాన్ పాల్ గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీ బోధన సరి చేసుకోవాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు హెచ్చరిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి అనేకులకు షేర్ చేసి ఈ యొక్క సత్య వాక్యము అనేకులకు రీచ్ అవ్వలాగా మీరు సహకరించాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.